మీ పార్టీ అంటే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళు ఇప్పుడు ఎంఐఎం గతంలో సరే పొత్తులో ఉంది. సపోర్ట్ చేసిర్రు. నిజామాబాద్ లాంటి కార్పొరేషన్‌లో గెలిచింది అంటే సరే అర్థం చేసుకోవచ్చు. కానీ చాలా చోట్ల కాంగ్రెస్ పార్టీకి కొంతమంది బీజేపీ సభ్యులు కూడా సపోర్ట్ చేసిన పరిస్థితి ఉంది. ఇంకో కొన్ని చోట్ల బీజేపీ, బీఆర్ఎస్ ఒకటై పనిచేసిన సందర్భం కూడా ఉంది. మీకు తెలుసు అంటే రఘునందన్ రావు ఎంపీగా బీజేపీ ఎంపీగా ఉండి ఇస్నాపూర్ మున్సిపాలిటీలో బీఆర్ఎస్ పార్టీకి అనుకూలంగా ఓటేసి గెలిపించుకున్నారు. సో, ఇట్లాంటి సంఘటనలు అంటే ఒక విప్ జారీ చేసే అవకాశం ఉంది. విప్ జారీ చేయలేదు ఏ ఒక్క పార్టీ కాంగ్రెస్ పార్టీతో సహా. ఇటు బీజేపీ, బీఆర్ఎస్ అయితే బహిరంగంగానే చాలా స్థానాల్లో అంటే కలిసిపోయాయి. ఈవెన్ ఆదిలాబాద్ ఎమ్మెల్యే అయితే చాలా స్పష్టంగా చెప్పిండు. కేటీఆర్‌ను సాయం కోరిన మాట్లాడినాం ఫోన్‌లో అనేది ఆయన ఓపెన్‌గా చెప్పిన స్టేట్మెంట్. సో, వీటన్నిటిని ఎట్లా చూస్తారు? ఒకటి కాంగ్రెస్ పార్టీ ఏ రాజకీయ పార్టీ ప్రధానంగా బీజేపీ కానీ బీఆర్ఎస్ పార్టీ ఎక్కడ కూడా పొత్తు పెట్టుకోలేదు, సహాయం అడగలేదు. సో ఎన్నికల్లో పోటీ చేయడం జరిగింది. మున్సిపాలిటీలు కూడా అదే విధంగా కైవసం చేసుకుంటారు. మీరు అన్నట్టు ఎంఐఎం పార్టీకి సంబంధించి ఎంఐఎం పార్టీ మొత్తం కలిసి వచ్చింది కాబట్టి ఎంఐఎం పార్టీతో పొత్తు పెట్టుకొని అంటే గెలిచిన తర్వాత అలయన్స్ చేసుకొని మున్సిపాలిటీలు కొన్ని కైవసం చేసుకున్నది వాస్తవం. సో ఇక్కడ బీఆర్ఎస్తో కానీ బీజేపీతో కానీ ఎక్కడ కూడా పొత్తు అంటే ఆఫ్టర్ ఎలక్షన్ తర్వాత కూడా ఎక్కడ కూడా అలయన్స్ పెట్టుకోలేదు. అది ఏ మున్సిపాలిటీలో జరగలేదు. సో వాళ్ళే ఇంకా బీజేపీ బీఆర్ఎస్ సహకరించుకున్నాయి. కరీంనగర్ లాంటి ప్రాంతంలో కొంత వాళ్ళు తటస్థంగా ఉండడం కూడా బీఆర్ఎస్ పార్టీ బీజేపీకి సహకరించినట్టే. మీరు అన్న రఘునందరావుకు సంబంధించిన మున్సిపాలిటీ ఏదైతే చెప్తారో వాళ్ళు కూడా బీఆర్ఎస్ బీజేపీ సహకరించుకున్నది. కానీ ఎక్కడ కూడా బీఆర్ఎస్ కాంగ్రెస్ కానీ బీజేపీ కాంగ్రెస్ కానీ ఎక్కడ సహకరించుకోలేదు. సో ఎన్నికలకు సంబంధించి స్థానికంగా కొంత ఇండిపెండెంట్లు కానీ అదేవిధంగా ఎంఐఎం పార్టీకి సంబంధించిన వారితో కలిసి మున్సిపాలిటీలు కైవసం చేసుకోవడం జరిగింది. కానీ బీజేపీతో కానీ బీఆర్ఎస్తో కానీ ఎక్కడ కలవలేదు. సో, బీజేపీ, బీఆర్ఎస్ ఒక రకంగా పోస్ట్ పోల్ అంటే పోలింగ్ అయిపోయిన తర్వాత రిజల్ట్స్ వచ్చిన తర్వాత అలయన్స్ లాగా కలిసి పనిచేశాయి కాబట్టి ఈ రాజకీయాన్ని ఎట్లా చూస్తారు? భవిష్యత్తులో రాజకీయం బీఆర్ఎస్, బీజేపీది ఎలా ఉండే అవకాశం ఉందనుకుంటున్నారు? సో ఎట్లున్నా వాళ్ళిద్దరు ఒకటే. బయటంగా ఏ రాజకీయ పార్టీ వాళ్ళు పోటీ చేసినా బీఆర్ఎస్ బీజేపీ ఒకటే అనేది స్పష్టంగా అర్థమైపోయింది. భవిష్యత్తులో వాళ్ళ రాజకీయ పార్టీలుగా ఎట్లుంటారని మనం చెప్పలేము. ఎందుకంటే వాళ్ళ రాజకీయ పార్టీల ఎజెండాలు ఎట్లుంటాయి, విడివిడిగా పోతారా, పొత్తు పెట్టుకుంటారా అనేది అది మనకు సంబంధించిన సబ్జెక్ట్ కాదు. వచ్చే ఎన్నికల్లో వాళ్ళు ఎట్లా పోతారు అనేది. కానీ ఎట్లా పోయినా ఇవాళ నెంబర్ 1 పార్టీగా ప్రభుత్వంగా కాంగ్రెస్ పార్టీ ఉన్నది. వాళ్ళు ఎవరు ఏ ప్లేస్ అనేది వాళ్ళు డిసైడ్ చేసుకోవాల్సిందే. ఈ మున్సిపల్ ఎన్నికలు చూడండి, కార్పొరేషన్లో 7 కార్పొరేషన్లకు ఎన్నికలు జరిగితే ఒక్క కార్పొరేషన్ కూడా బీఆర్ఎస్ పార్టీ గెలవలేదు. సో 116 మున్సిపాలిటీలకు ఎన్నికలు జరిగితే అసలు బీజేపీకి వచ్చింది ఒక మున్సిపాలిటీ, ఒక కార్పొరేషన్. సో వీళ్ళిద్దరి పరిస్థితి ఎట్లుందంటే ఎవరి ముందు ఎవరు వెనకాల కూడా చెప్పుకోలేని పరిస్థితి ఉంది. అంటే కార్పొరేషన్ ఒకటే వాళ్ళు ఒకటి వచ్చింది, మున్సిపాలిటీ ఒకటి మళ్ళీ బీజేపీకి వచ్చింది. వీళ్ళకు 17, 16 వచ్చినా అది మళ్ళీ కార్పొరేషన్ ఒకటి రాలేదు. అందులో ఎవరి ముందు ఎవరు వెనకాలని చెప్పుకోవడానికి కూడా వాళ్ళకే అర్థం కాని పరిస్థితి. ఓకే, ఓట్ పర్సెంటేజ్ ప్రకారం ఓట్లు ఎట్లా వచ్చినాయి ఏందని ఓట్ పర్సెంటేజ్ ప్రకారం చూసుకుంటే ఇవాళ సెకండ్ ప్లేస్లో వాళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు ఉండొచ్చు. కానీ వాళ్ళు ఎప్పుడు ఉంటారు, ఎప్పుడు సెకండ్ ప్లేస్ ఉంటారు, ఎప్పుడు థర్డ్ ప్లేస్కి పోతారు కూడా తెలియదు. ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికలు చూస్తే వాళ్ళు థర్డ్ ప్లేస్కి పోయారు. సో ఇలా బై ఎలక్షన్స్ వస్తే వాళ్ళ సీట్లు వాళ్ళు గెలుచుకోలేకపోయారు. వాళ్ళవే బై ఎలక్షన్స్. సో కాబట్టి బీఆర్ఎస్ ఎప్పుడు ఏ ప్లేస్ ఉంటుందో తెలియదు, బీజేపీ ఎప్పుడు ఏ ప్లేస్లో ఉంటుందో తెలియదు. కానీ ఎవరు ఏ ప్లేస్ ఉన్నా వాళ్ళు సెకండ్ థర్డ్ ప్లేస్ల కోసమే నడుస్తుంది తప్ప మొదటి ప్లేస్లో వాళ్ళు రీచ్ అయ్యే పరిస్థితి ఇక కనపడదు. సో భవిష్యత్తులో ఇంకా ఇవాళ మున్సిపాలిటీ ఎన్నికల్లో మంచి ఫలితాలు ప్రభుత్వానికి అనుకూలంగా వచ్చినాయి. దీన్ని అనుగుణంగా ప్రభుత్వం ఒక బాధ్యతగా తీసుకొని గ్రామ పంచాయతీలు వచ్చినాయి. రేపు భవిష్యత్తులో ఇంకా జరగబోయే ఎన్నికల్లో కూడా ఒక బాధ్యతగానే ప్రభుత్వం ఉంటుంది.